ఏంటి బీసీలకి తెలుగుదేశం ఏం చేసింది? తెలుగుదేశం పుట్టింది దగ్గర నుంచి కూడా బీసీలు ఎన్టీ రామారావు గారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. మరి నాయకులను చేశారు. గతంలో పార్టీ అంటే ఏదో తెలియదు, ఒక యజమాని వచ్చి అరే ఇట్లా ఏంట్రా అంటే వేయటమే, నాయకత్వం అంటే తెలియదు. మరి అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఆయన చేసిన అవకాశం మాకు. మరి గతంలో దగ్గర కూడా ఆయన ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి సభలో ఎవరెవరు కూర్చుంటున్నారు, ఎంతమంది కూర్చుంటున్నారు, ఏ కులం కూర్చుంటుందో అక్కడ చూడండి. ఇప్పుడు ఈ స్టేజీ మీద ఎంతమంది ఉన్నారో అందరూ కూడా బీసీలే కూర్చున్నది. మరి ఆయన పక్కన కూర్చున్నది బీసీలే. మరి ఆయన ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి భుజాలు దౌడి మరి నెత్తి మీద చెయ్యి పెట్టాడు. ఇప్పుడు లాస్ట్గా అదే చెయ్యి ఆయన మీదకి పోద్ది. భస్మాసురుడికి ఎలా వెళ్ళిందో అదే విధంగా ఆయన నెత్తిన ఆయన పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ 3 నెలలు ఆగిన తర్వాత ఆయన రావడమే ప్రజావేదిక కూల్చేశాడు. అంటే ఆయన మాట్లాడితే ఏ సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఉంటారు కదా. మరి ఆయన నా అంటున్న వీళ్ళందరికీ కూడా ఏ ప్రభుత్వం చేయనంత సంక్షేమ పథకాలు నేను ఇచ్చానని చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. మరి అది సంక్షేమ పథకాలు రాష్ట్రం మొత్తం మీద 6 లక్షలు తీసేసిన ఘనత ఒక జగన్ గారికే దక్కిద్ది. లక్షలు మరి తీసేశాడు. ఏది పేదలకు ఇచ్చే పింఛన్లు, మరి అనేకమైన పథకాలు తీసేశాడు. మరి అన్న క్యాంటీన్లు 5 రూపాయలకు భోజనం పెడితే కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 5 రూపాయలు ఇచ్చి కడుపు నిండా తిని వెళ్ళేవాళ్ళు. అప్పుడు అది రాగానే తీసేశాడు. ఆయన చేసింది ఏం లేదు, అన్నీ మాట్లాడేవన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు ఆయన మాట్లాడే దాంట్లో. ఏవో ఇస్తానంటున్నారు. ఇప్పుడు 175కు 170 ఇస్తానని ఎందుకన్నారంటే ఓట్లు, దొంగ ఓట్లు చేర్పించి మరి వీళ్ళు కనుక్కోలేరులే మందే అనే ఉద్దేశంతో 175 అంటున్నాడు. ఏ వర్గం కూడా ఆయనకు ఓట్లు వేసేవాళ్ళు లేరు. వేస్తే ఎవరన్నా తెలియని వాళ్ళు వేయాల్సిందే. ఈ గ్యారెంటీగా ఈసారి ఈ తిరగబడిద్ది. 160 ఇటు, 25 అటు, మిగతా ఏమన్నా ఎవరికన్నా పోతాయి. గ్యారెంటీగా జరిగేది అది. అంటే ఈరోజు వాళ్ళ చెల్లెలే వేరే పార్టీలో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ఆ కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాకు ప్రత్యర్థులు అంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటా ఉన్నాడు. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ టీడీపీలోకి, జనసేనలోకి వచ్చి చేరుతూ ఉన్నారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు. అంటే పార్టీలు మారినప్పుడు, ఈ పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళనే, ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు వీళ్ళని విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి ప్రజలు ఏది నిజం అన్నమ్మా? ప్రజలకి నాయకుల కంటే ప్రజలే తెలివి కల్లోళ్ళు, అన్నీ గమనిస్తారు. రేపు వాళ్ళు అనుకునేది ఏమీ జరగదు. ఇప్పుడు 175కు 175 అని ఈరోజు కూడా అంటున్నారు. మరి రోజా గారు ఉన్నారు, ఈరోజు కూడా అంటున్నారు. మరి కొడాల నాన్నగారు వీళ్ళందరూ కూడా అంటున్నారు. కానీ అది జరిగేది కాదు. వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళే గెలవరు, వాళ్ళకే గెలిచే అవకాశాలు లేవు. ఇంకా ముఖ్యమంత్రి ఏమవుతాడు? ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు. ఈ శర్మిల గారు కానీ ఇది తీసుకుంటే ఆంధ్రాకి మరి గతంలో ఉన్నదంతా ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఎటు వెళ్ళారు? వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళా ఎవరన్నా ఒకళ్ళిద్దరు తప్ప, వాళ్ళ బంధువర్గం తప్ప మొత్తం శర్మిల గారి దగ్గరికి వస్తారు. మిగతా న్యాయం, నీతి, నిజాయితీ ఉన్నోళ్ళు తెలుగుదేశంలోకి వస్తారు. ఈ రోజుకైనా ఒక వివీన ప్రతిభావంతుడికి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఇచ్చారు. ఆ 3,000 ఇచ్చిందే కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన 5 సంవత్సరాలకి ₹1 పెంచలేదండి. మేమే పాపం చేసాం ఈ జగన్మోహన్ రెడ్డికి. మాకు ₹1 పెంచాల. వివీన ప్రతిభావాలు పింఛను 3,000 రూపాయలే. మాకు హౌసింగ్లో కానీ మిగతా బ్యాంకు రుణాల్లో కానీ ₹1 కూడా ఇవ్వలేదు సార్. పెంచలేదండి, ₹1 కూడా పెంచలేదండి. ఆ రోజు మేనిఫెస్టోలో మాట ఇచ్చారు, అన్ని పింఛన్లు పెంచుతాం అని. కనీసం మా విభిన్న ప్రతిభావంతులకి ₹1 కూడా పెంచలేదు సార్. మన చంద్రబాబు నాయుడు గారు ఉండి మన గవర్నమెంట్ రాగానే
మొట్టమొదటిగా 5,000 మీకు పెంచుతామని వాగ్దానం చేశారు సార్. ధన్యవాదాలు సార్ చంద్రబాబు నాయుడుకి. సో మరి పింఛన్లు పెంచే కార్యక్రమం ఒకటి జరిపారు జగన్మోహన్ రెడ్డి. ఆ సభకి వెళ్ళి దేశంలో ఏ ప్రభుత్వం పెంచిన విధంగా 3,000 రూపాయలు పెంచి ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అసలు అంతా ఫేక్ అండి అదంతా. అసలు చంద్రబాబు నాయుడు 2,000 పెంచండి, ఇతను ఏమండి విడతల వారిగా పెంచుకొని వచ్చాడు, అంతేగాని ఏమి చేయలేదండి. అందరు జనాల్ని మోసం చేశారు. కనీసం మా విభిన్న ప్రతిభావంతుల మొహం కూడా చూడలేదండి జగన్మోహన్ రెడ్డి. చాలా అన్యాయం అండి. మేము ఏం పని చేసుకోకుండా బతికే వాళ్ళం విభిన్న ప్రతిభావంతులు అంటే. అసలు మమ్మల్ని చాలా మోసం చేశారు సార్. సో చంద్రబాబు టైంలో ఏంటి ఇంకా మీకు జరిగే న్యాయం ఏంటి? మాకు చంద్రబాబు నాయుడు టైంలో డోక్రా గ్రూపుల్లాగా మా విభిన్న ప్రతిభావంతులకు కూడా లోన్లు ఇచ్చి చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు. బడ్డీ బంకులు, టీ కొట్లు అలాంటివి. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క బ్యాంకీ రుణం కూడా మాకు ఇవ్వలేదండి. అది. సో ఇప్పుడు మరి నిన్న సభలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కుటుంబాలను చీల్చే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నాయి, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, మీ బిడ్డకి మీరే రక్ష అంటూ కూడా ఆయన చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? అది ఏదో అతను ఊహించుకొని చేస్తున్నాడండి. అదేం లేదు, జనాలందరికీ తెలుసండి ఎవరికి ఓటు వేయాలనేది. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అమరావతి రాజధాని మొత్తం కంప్లీట్ చేస్తారు. ప్రజలందరూ బాగా హ్యాపీగా ఉంటారు సార్. సో ఈరోజు బీసీల మీటింగ్ జరుగుతూ ఉంది, జై హో బీసీ అంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఏమో సాధికారిక యాత్ర అంటూ కూడా చేస్తూ ఉంది. ఈ రెండింటి గురించి మీ అభిప్రాయం? అసలు సాధికార యాత్ర జనాలు ఎక్కడ వస్తున్నారండి, వీళ్ళు చెప్పుకోవడానికి గొప్పలు. ఈరోజు అండి బీసీ సభకి ఎలా వచ్చారు జనాలు, వేలాది మంది వచ్చారు. నెంబర్ 1గా వచ్చారు సార్. సో ఏంటి మరి 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి మాట ఎంతవరకు నెరవేరుతుంది? 175 వాళ్ళు కళ్ళు అనుకోవడమే తప్పితే అక్కడ వేయాలి కానీ జనాలు ఓట్లు అది ఏం ఉండదండి. ఒక 30-45 కంటే ఎక్కువే వాళ్ళకి రావు. థ్యాంక్ యూ సార్.